ఆయన సారీ కూడా అవునవును. చెప్తున్నాడు కదండీ! వినాయకుడి దగ్గరుండి నేను తప్పు చేసుంటే వినాయకుడి గుడిలో నేనే రక్తం కక్కుకొని చచ్చిపోతాను తప్పు చేసుంటే మీరు నా సారీని ఆ! యాక్సెప్ట్ చేయాలని అలా చెప్తున్నాడు కదా! అలా అవ్వదు అని. అలా అవ్వదు అని గ్యారంటీగా తెలుసు కాబట్టి ఆ! వాడు అనుభవించాలి. ముందు వాడు హ్మ్. చేసిన తప్పుకి హ్మ్. చట్ట ప్రకారం శిక్ష అనుభవించాక హ్మ్. వాడికి రక్తంతో కక్కుకొని చచ్చిపోవాలి అని ఆశగా ఉందేమో, హ్మ్. ఎప్పుడైతే వాడు వెంకటేశ్వర స్వామిని పెట్టుకొని ఉషు, గిషు అని ఎక్కడో కురసావోలో రిజిస్టర్ అయిన బెట్టింగ్ యాప్‌ని వెంకటేశ్వర స్వామికి ఆపాదించాడో, ఆ! ఆ రోజే వాడి పతనం మొదలైంది. అండ్ హ్మ్. డెఫినిట్‌గా రక్తం గాదు. అంతకన్నా హీనమైన చావు వాడు కుక్క చావు వాడు చస్తాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు. హ్మ్. కానీ ముందు చట్ట ప్రకారం శిక్ష అనుభవించాక, హ్మ్. వాడికి పశ్చాత్తాపం వచ్చాక, వాడి కర్మ ఫలాన్ని వాడు అనుభవించక తప్పదు. ఓకే. సబ్‌స్క్రైబర్ కూడా తగ్గుతున్నట్టుగా అనిపిస్తుంది. మినిమమ్ ఇప్పటి వరకు 2,00,000 వరకు తగ్గారట్టుగా తెలుస్తుంది కదా! చాలా, చాలా ఇది చాలా లేట్‌గా వచ్చింది. ఇది చాలా లేట్‌గా వచ్చింది. ఇప్పుడు గాదు. హ్మ్. ఎప్పుడో అసలు అట్లాంటి వాడు పక్కన అమ్మాయి లేనిది వీడియో చెయ్యలేని ఎదవ. హ్మ్. ఒక టైప్‌లో ఒక ఒక యాంగిల్‌లో చెప్పాలి అంటే నేను ఈ ఆటగాళ్ళ పోటీలు పెడతాను అని హ్మ్. రేప్స్‌ని ఎంకరేజ్ చేస్తున్న ఎదవ గూడా ఇక్కడే. థాయిలాండ్, బ్యాంకాక్ హ్మ్. అక్కడ వ్యభిచారం లీగల్ అయితే లీగల్ అయింది. పో సావు. హ్మ్. ఏ ఎయిడ్సో తెచ్చుకొని చచ్చిపో. హ్మ్. మాకనవసరం. ప్రతి ఒక్కరిని అబ్బాయిలు ఇక్కడికి రండి. ఇట్లాంటి గుంటలు వీళ్ళతోని బ్యాటింగ్ జేయొచ్చు. హ్మ్. వాడు ప్రమోట్ చేసేదే అశ్లీలత. వాడు ప్రమోట్ చేసేదే పర్వర్టెడ్ వాడు. హ్మ్. అంటే వాడికింక తల్లి, చెల్లి, వాయు వరుసలు అట్లాంటివేం లేవు గాబట్టే హ్మ్. వాడు ప్రమోట్ చేసేదే అది. హ్మ్. వాడు వాళ్ళ అమ్మని తిడతాడు. వాళ్ళ నాన్నని కొడతాడు. భీముడిపట్నంకొచ్చి ఎవరినన్నా అడగండి. హ్మ్. వాడిక్కడ ఉన్నన్ని రోజులు వాడు చేసిన పనులే ఇవి. హ్మ్. ఇలాంటి వాడికి ఆహ్, ఇది ఒక ఒక పర్వర్టెడ్ రేపిస్ట్ అండ్ టెర్రరిస్ట్‌కి ఫాలోయింగ్ ఉన్నట్టే వచ్చినట్టే వీడికి వాళ్ళ ఇప్పుడు వాడిని అన్‌ఫాలో చేసే వాళ్ళని కాకుండా ఇంకా వాడిని ఫాలో చేస్తున్న సెలబ్రిటీస్ కూడా ఉన్నారు. హ్మ్. వాళ్ళందరూ గూడా డెఫినిట్‌గా నేర్చుకోవాలి. వాళ్ళందరూ గూడా వీళ్ళలాంటి వాళ్ళే అని అనుకోవాల్సొస్తుంది. ఓకే. రైట్. నిన్న ఒక వీడియో రిలీజ్ చేసాడు. థాయిలాండ్ చూడండి ఎంత డెవలప్‌మెంట్ అయిందో. రూపాయి 500కి ఒకసారి రూపాయి పెరుగుతా ఉంది. బట్ మనం మటికి తగ్గిపోతున్నాం. ఇండియా గురించి కూడా చాలా చిన్న చూపుగా మాట్లాడుతున్నట్టు చెప్తున్నాడు సో కదా! మరి వాడు థాయిలాండ్ వా ఎంత వాడి పెద్దగా వాడి పొగుడుతున్నారు. సో వాడి మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే వాడికి ఓ అంటే డమ్ము రాదు. హ్మ్. చదువురాని ఎదవ వాడు. హ్మ్. 10థ్ క్లాస్ ఫెయిల్ అయిన అన్వేషణ వాడే చెప్పుకుంటాడు. హ్మ్. సో వాడంత ఎదవ ఇంకోడు లేడు. వాడికి థాయిలాండ్‌లో జనాభా ఎంత? ఇండియాలో జనాభా ఎంత? థాయిలాండ్‌కున్న పర్ క్యాపిటా ఇన్‌కమ్ ఏంటి? మన హ్మ్. ఫిఫ్త్ లార్జెస్ట్ ఎకానమీ అంటే మన మన ఏరియా ఏంటి? మన పాపులేషన్ ఏంటి? మన లిటరసీ రేట్ ఏంటి? ఒక ప్లాన్‌ని ఇండియాలో అన్ని జోన్‌లలోనూ, అన్ని రాష్ట్రాల్లోనూ ఇంప్లిమెంట్ చేయాలంటే వచ్చే హ్మ్. లీగల్ కంప్లయెన్సెస్ ఏంటి? ఒక హ్మ్. ఎకనామిక్ రిఫార్మ్ తీసుకోవాలంటే వచ్చే కంప్లయెన్స్ ఏంటి? వాడికసలు ఇండియా గురించే తెలీదు. వాడు బట్టల గురించి మాట్లాడుతున్నాడు. హ్మ్. వాడు థాయిలాండ్‌తోని, అమెరికాతోని లేకపోతే ఇంకో దానితోని వాళ్ళందరికీ మాటలు రానప్పుడు మన దగ్గర గణిత శాస్త్రం పుట్టింది. హ్మ్. ఆళ్ళందరూ బట్టలేసుకోకుండా ఆకులు కట్టుకొని తిరుగుతున్నప్పుడు చలికి అల్లాడిపోయి జంతు చర్మాలు ఆకులు కట్టుకొని తిరిగినప్పుడు మన దేశంలో పట్టు వస్త్రాలు కట్టుకున్నారు. హ్మ్. సో, వాడికి ఇండియా అంటే తెలీదు. వాడికి ఇండియన్ కేపబిలిటీ తెలీదు. వరల్డ్‌కి ఫార్మసీ అంటారు ఇండియాని. హ్మ్. సో, మన దగ్గర మెడిసిన్ ఎప్పుడొచ్చింది? మన దగ్గర మ్యాథమెటిక్స్ ఎప్పుడొచ్చింది? హ్మ్. మన దగ్గర కాలగణనం ఎట్లా వచ్చింది? మన దగ్గర ప్రిడిక్షన్స్ ఎట్లా వచ్చాయి? మన హ్మ్. దగ్గర టైం ఎలా వచ్చింది? హ్మ్. సో, వాడికి దేని మీద ఒక కంప్లీట్ పట్టుండదు. ప్రతి హ్మ్. దాంట్లోనూ దూరిపోతాడు. ఆహ్, బ బిన్ బునాయ్ భారత్ మే అన్నట్టు హ్మ్. ప్రతి భారత్‌కి వచ్చి వాడి చెడ్డ నోరు, వాడి అశ్లీలత, వాడి బూతులు మాట్లాడుకొని హ్మ్. ఎళ్ళిపోతాడు. అంటే అంతే. నా అన్వేషణ చెప్పేది చాలా మంది నమ్ముతూ ఉంటారు. ఎందుకంటే చాలా ప్రపంచ దేశాలు చూపిస్తా చెప్పా ఉంటారు గదా! కదా! చెప్పా గదా! ఎనకాల అమ్మాయిలను పెట్టుకొని అంత హ్మ్. లీకిగా, అంత చిల్లరగా చేస్తే కొంతమందికి నచ్చిందేమో. సో, హ్మ్. అందుకని ఫాలో అవుతున్నారేమో. వాడొక్కడే దరిద్రుడు అని ఎక్కడ అనట్లే గదా! ఆ! వాళ్ళలాంటి దరిద్రులు చాలా మందున్నారు. ఓకే. అలాంటి దరిద్రుల్లో హ్మ్. ఆహ్, ఆహ్, ఇంకా 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 23,00,000, 22,00,000 మందో ఇంకా అలాంటి దరిద్రులున్నారు అని హ్మ్. అనుకోవాలి. ఓకే. మనకి ఫ్యూచర్ రేపిస్ట్‌లు ఎవరు అని తెలియాలి అంటే ఎక్కడెక్కడో ఎతకక్కర్లే. అన్వేష్ గాడి ఫాలోవర్స్ చూస్తే సరిపోతది. ఆ! రైట్. చివరగా ఇక్కడ ఇండియన్స్‌కి ఒక మాట చెప్పాలంటే ఏం చెప్తారు? తర్వాత
సనాతన ధర్మం పాటించే వాళ్ళకి ఏం చెప్దాం అనుకుంటున్నారు నా అన్వేషణ గురించి? నేను సనాతన ధర్మం గురించి మాట్లాడేంత పెద్దవాడిని కాదు. ఓకే. నాకు దైవభక్తి ఉంది. దేవుడంటే భయం ఉంది. హ్మ్. కానీ ధర్మం గురించి మాట్లాడితే తోలు ఒలిచేసేలాగా అన్వేష్ లాంటి వెధవ మీద గనక మనం అందరం కలిసికట్టుగా పోరాడకపోతే, హ్మ్. ఇవాళ అన్వేష్ అన్నాడు, రేపొద్దున ఇంకోడు మాట్లాడతాడు, తర్వాత ఇంకోడు మాట్లాడతాడు. హ్మ్. శివలింగాన్ని చెప్పులతోని తాకిన ఎదవని కూడా మనం క్షమించేసి, మన కాళికాదేవిని, దుర్గామాతని, పీర్లతోని, ఎనకాలున్న చెత్త రెస్టారెంట్‌లతోని పోల్చిన వాడిని, సీతాదేవిని, ద్రౌపది మాతని ఇలా ఇలా కించపరుస్తూ వాడినండి. ఇది మన పుట్టుకని ప్రశ్నించడం, మన సనాతన ధర్మం పుట్టుకని ప్రశ్నించడం, హ్మ్. మన మన ఆత్మాభిమానాన్ని ప్రశ్నించడం, ఛాలెంజ్ చేయడం. ఇప్పుడు కూడా వాడిని గనక వదిలేస్తే ఫ్యూచర్‌లో ఇంకో 10 మంది అన్వేషులు అలానే తయారవుతారు. మీ పిల్లలకి చెప్పండి, వాడిని అన్‌ఫాలో చేయండి. మీరు ముందుగా అన్‌ఫాలో చేయండి. ఓ 10 మందికి చెప్పండి. అన్‌ఫాలో చేయడమే కాకుండా వాడి మీద కేసెస్ రిజిస్టర్ చేయండి. హ్మ్. లేకపోతే మీ పిల్లలు కూడా అన్వేష్‌లాగా తయారయ్యే ఛాన్సెస్ పుష్కలంగా ఉన్నాయి. ఇతర దేశాల్లో అరెస్ట్ చేసే అవకాశం ఉందంటారా ఇలా కేసులు పెట్టడం వల్ల? ఒక 10 కేసులు, 20 కేసులు దాటి పెడితే డెఫినిట్‌గా ఇంటర్‌పోల్ అన్నది చర్యలు చేపడుతుంది. హ్మ్. వాడేం పెద్ద వాడు ఒక పర్వర్టెడ్ టెర్రరిస్ట్ గాని, హ్మ్. యాక్చువల్ టెర్రరిస్ట్ కాదు కాబట్టి పట్టుకొని లాక్కొచ్చి ఇక్కడ చట్ట ప్రకారం గనక శిక్షిస్తే డెఫినిట్‌గా హిందువులు ప్రతి ఒక్కళ్ళు ఎంతో కొంత నేర్చుకుంటారు ఇట్లాంటి ఎదవని చూసి. ఓకే. థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ టైంకి. జై హింద్. థాంక్ యూ.